కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. అక్షయని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నమ్మని వాళ్ళ అమ్మని ఎలాగైనా నేను చంపి నేను నా కుటుంబం ఏమైనా చేసుకొని చనిపో. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తూరు మండలం పంజర్ల గ్రామంలో పురుగుమందు సేవించి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ బాలిక ఇంట్లో మైనర్ బాలికతో పాటు తల్లి నాన్నమ్మను మొత్తం ముగ్గురిని అంతమొందించాడు. కేవలం ఇంట్లో ఒక మానసిక వికలాంగులను మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటా అన్న మీమాంస అందరిలో నెలకొని ఉంది. ఆమె సొంతంగా తన పనులు తాను చేసుకోలేదు. మానసిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే, తనకు వచ్చినటువంటి బాధను కూడా ఆమె చెప్పుకోలేనటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో ఆ మానసిక వికలాంగులకు సంబంధించినటువంటి పరిస్థితి ఏంటన్న అంశం మీద బంధువుల్లోనూ ఇంకా మిగిలిన కుటుంబ సభ్యుల్లో కూడా కొంత ఆందోళన ఉంది. ప్రజెంట్ ఈ 3 హత్యలను కూడా ఆమె కళ్ళారా చూసింది కాబట్టి ప్రజెంట్ ఆమెకు సంబంధించినటువంటి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ ముగ్గురిని కూడా మానసిక వికలాంగులైనటువంటి ఆమె అడుగుతుందా ఏంటి, ఇవన్నీ విషయాల గురించి మాట్లాడదాం. కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు, వాళ్ళతో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు అడుగుతుందా అసలు ఈ ముగ్గురు గురించి, అసలు ఈమె ఏమంటుంది అసలు అంటే నైట్ టైం నిద్ర పోయేటప్పుడు అడుగుతుందండి. కంపల్సరీ మా నాన్న మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తూరు మండలం పంజర్ల గ్రామంలో పురుగుమందు సేవించి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ బాలిక ఇంట్లో మైనర్ బాలికతో పాటు తల్లి నాన్నమ్మను మొత్తం ముగ్గురిని అంతమొందించాడు. కేవలం ఇంట్లో ఒక మానసిక వికలాంగులను మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటా అన్న మీమాంస అందరిలో నెలకొని ఉంది. ఆమె సొంతంగా తన పనులు తాను చేసుకోలేదు. మానసిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే, తనకు వచ్చినటువంటి బాధను కూడా ఆమె చెప్పుకోలేనటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో ఆ మానసిక వికలాంగులకు సంబంధించినటువంటి పరిస్థితి ఏంటన్న అంశం మీద బంధువుల్లోనూ ఇంకా మిగిలిన కుటుంబ సభ్యుల్లో కూడా కొంత ఆందోళన ఉంది. ప్రజెంట్ ఈ 3 హత్యలను కూడా ఆమె కళ్ళారా చూసింది కాబట్టి ప్రజెంట్ ఆమెకు సంబంధించినటువంటి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ ముగ్గురిని కూడా మానసిక వికలాంగులైనటువంటి ఆమె అడుగుతుందా ఏంటి, ఇవన్నీ విషయాల గురించి మాట్లాడదాం. కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు, వాళ్ళతో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు అడుగుతుందా అసలు ఈ ముగ్గురు గురించి, అసలు ఈమె ఏమంటుంది అసలు అంటే నైట్ టైం నిద్ర పోయేటప్పుడు అడుగుతుందండి. కంపల్సరీ మా నాన్నమ్మ ఉండాలి ఆమెకి అనుకుంటప్పుడు. ఇక లేరన్న విషయం వాళ్ళ బాబాయ్ని నాన్నమ్మని తీసుకురమ్మని ఫోన్ చేయమని అడుగుతుంది. రేపు పొద్దున్నే తీసుకొస్తా అని తను చెప్పిండు. తను చెప్పి టీవీ సౌండ్ పెట్టడం, టీవీ అంతా నైట్ మొత్తం నడవడం. 5కి వండుకుంది తను. ఇంకా 11 కూడా లేవలే పాప. రేపు మార్నింగ్ దొరికొస్తా ఏం ఏడవకు అని చెప్పిండు. ఇప్పుడు ఆమె సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు ఆమె సొంతంగా తన పనులు తను చేసుకోగలగా? ఇప్పుడు ఆమెను ఎవరు చూసుకుంటారు ఏంటన్న విషయం గురించి ఏమన్నా ఒక క్లారిటీ? నాకు ప్రభుత్వం చూసుకుంటాను అన్నది, కేర్ టేకర్స్. ఓకే అన్న. ప్రభుత్వం నుంచి మీకు ఇచ్చిన హామీలు కావచ్చు, లేకపోతే ఎందుకంటే ఎక్స్రేస్ లాంటివి, తర్వాత ఇవన్నీ పొందే ఇవంటే ఇంకా మా వీళ్ళకి తెలుసు. మా వరకైతే పాపను చూసుకుంటామా, మా కార్యక్రమం అయిపోయాక పాపను తీసుకుంటామన్నారు. కానీ కొంచెం ఇంకా నలుగురిలో తిరిగితే పాప కూడా బ్రెయిన్ సెట్ కూడా మారుతుందని మేము కూడా ఆలోచిస్తున్నాం అంతే. మొత్తం మీ కుటుంబాన్ని ఇందులో విలన్గా చూపించేటటువంటి ప్రయత్నం చేశాడు, ఏం చెప్తారు సార్? ప్లానింగ్తో చేశాడు సార్. అంతే, అది ముందే మా అన్ని ప్లానింగ్ చేసుకొని పర్ఫెక్ట్ ప్లానింగ్తో చేసిండాడు. డబ్బులు తీసుకున్నారని, లేకపోతే చాలా ఖర్చు పెట్టానని, మీరు ఏదో బెదిరించారని, ఇలాంటి అన్ని అంశాలు కూడా ప్రస్తావించాడు. అదంతా అవధం సార్. అది ₹1 అది ₹1 తీసుకోలేదు. మాకేం అవసరం అని డబ్బులు తీసుకోవడం. వాడు మన దగ్గర అప్పులు చేసి మొత్తం 2 కోట్ల దాకా అప్పు చేసిండు. సిపి అయిపోయింది. 2 కోట్ల దాకా అప్పు చేసి మొత్తం బండ్లు వేసుకొని వాళ్ళు వేసుకొని జల్సా తిరిగినాడు. వాడే ఎవరు మన దగ్గర మేము తీసుకుంటాం. అంతకుముందు ఏమైనా మాట్లాడారు సార్ మీ దగ్గర? ఏమన్నా వాళ్ళ అంటే మైనర్ బాలికని ఇబ్బందులు పెట్టడం కానీ, బెదిరించే ప్రయత్నం చేసినప్పుడు, వెనకాల తిరిగినప్పుడు మీరు ఏమన్నా అతన్ని మందలించే ప్రయత్నం చేశారు? ఒకసారి మందులు ఇచ్చామండి. మందులు ఇచ్చి ఇక్కడి నుంచి పంపించేసాము. తర్వాత మళ్ళీ అట్లా చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మా వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. సార్ ఫైనల్గా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు సంబంధించిన అంశం గురించి మీరు ఏం చెప్తారు? న్యాయం జరిగిందని అనుకుంటున్నారు? ఏం న్యాయం జరిగిందండి? మా వాళ్ళు చనిపోయారు కదా. ఏం న్యాయం జరిగింది? ముగ్గురు చనిపోయారు కదా. ఇప్పుడు ఏం న్యాయం జరిగినట్టు? పాప పరిస్థితి ఏం న్యాయం జరిగింది? న్యాయం జరగలేదు కదా. ఇదే అంశాల గురించి మనతో మాట్లాడడానికి సరిత తల్లి ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. అసలు కనీసం వీళ్ళకైనా తెలుసా అని
ఇవాళ నేరమంతా నా పిల్లది ఏది నన్న ఇప్పుడు ఇన్ని 5 రోజులు అవుతుంది, ఇన్ని వీడియోలు తీస్తారు, కాలం కోసేసినాడు సంధి. నా సరితది భార్యది ఏమన్నా నేరం వెళ్తున్నదా టీవీలల్లో ఫోన్లల్లో? లవర్దే వెళ్తున్నది, లవర్కే పోసినావు. కాళ్ళు అమ్ముకొని లక్షలు కోట్లు దాన్ని నడిపినావు, చేసినావు. దానికి ఇప్పుడు లంచం ఇచ్చిర్రు. అది అది చచ్చినా కానీ ఉన్నదానికన్నా ఇప్పుడు దాని జీవితం ఉన్నది. అందరు వచ్చి వాళ్ళకి లవర్ వాళ్ళకే న్యాయం చేసిపోయారు, కానీ నా కన్న పొట్టకు లేయర్ చేయలే. ఆ మైనర్ బాలికతో పాటు ఆ తర్వాత ఆ కుటుంబానికి ఆయన తన సంపాదన మొత్తం పెట్టాడు తప్ప ఏనాడు కూడా సరిత పిల్లలకు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టాలన్నది సరిత కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొత్తానికి ఈ సరితతో పాటు 2 పిల్లల్ని ఎందుకు చంపారు అనే అంశాల గురించి పోలీసులు సమగ్ర దర్యాప్తు కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ దాస్తో కలిసి శశి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.